అందరికీ నమస్కారం. నరేందర్ నా పేరు. మరి రేవంత్ అన్న నా మీద నమ్మకంతో మరి కౌన్సిలర్గా నాకు అవకాశం ఇచ్చాడు. 8th వార్డు నుంచి కౌన్సిలర్గా నేను మెజారిటీతో గెలిచిన తర్వాత మరి రేవంత్ అన్న నా మీద నమ్మకంతో చైర్మన్గా మరి నాకు ఒక అవకాశం కోస్గి మున్సిపాలిటీకి ఇచ్చిండు. సో అది ఎంతో పెద్ద బాధ్యత. రేవంత్ అన్న, తిరుపతి అన్న నన్ను నమ్మి మరి నన్ను ముందుకు తోస్తూ ఉన్నారు. వారి నమ్మకాన్ని నేను ఎల్లప్పుడూ కూడా కాపాడుకుంటా. ప్రజల దీవెనలతోటి, ప్రజల అండదండలతోటి నేను ఈ కోస్గి మున్సిపాలిటీని సస్యశ్యామలంగా చేస్తా. చాలా వర్కులు పెండింగ్ ఉన్నాయి. మరి రేవంత్ అన్న ఎన్నో నిధులు ఇచ్చాడు ఇప్పటివరకే. అవన్నీ కూడా కొద్దిగా నిదానంగా నడుస్తూ ఉన్నాయి. అయినా కూడా ఇంకా సమస్యలు ఉన్నాయి గల్లీలలో. కొద్దిగా అండర్గ్రౌండ్ సమస్య ఆల్రెడీ నడుస్తూ ఉంది, వాటర్ సమస్య ఉంది, అది కొద్దిగా నడుస్తూ ఉంది. ఇంకా గల్లీల లోపల సీసీ రోడ్స్ కానీ, మురికి కొంపలు ఉన్నాయి, ఇంకా డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు. ఎక్కడ పోయినా కొద్దిగా దోమలు, బెడదలు అవి ఉన్నాయి. సో నేను ప్రతి ఇంటిని తట్టినా, ప్రతి వ్యక్తిని తట్టినా, వారి బాధలన్నీ కూడా నేను తెలుసుకున్నా ఇప్పటివరకు. ఆ బాధలన్నీ కూడా నేను రేవంత్ అన్న దృష్టికి తీసుకెళ్తా, తిరుపతి అన్న దృష్టికి తీసుకెళ్తా. చాలామంది పేదలు ఉన్నారు, వాళ్ళకు ఇంకా నిరుపేదలు ఉన్నారు, ఇండ్లు లేవు వాళ్ళకి, వృద్ధులకు పెన్షన్ లేవు. మరి గత 2 సంవత్సరాలుగా ఇంకా అన్న వచ్చినప్పటి నుంచి, అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా పెన్షన్లు ఇవ్వలేదు. ఆ వృద్ధులకు అది ముఖ్య ఆధారం. కాబట్టి అది ఒకటి మెయిన్గా. అయితే ఇండ్లు ఇస్తూ ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఎక్కువ మొత్తంలో ఇంకా కావాలి. సో దాంతోపాటు యువత చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. మన పక్కనే లగచర్ల లోపల ఒకటి పారిశ్రామిక జరుగుతూ ఉంది. కాబట్టి నేను నా శాయశక్తులా ప్రయత్నం చేసి మన పిల్లలకందరికీ కూడా ఉపాధి కల్పించే బాధ్యత నేను తీసుకుంటా. తప్పకుండా అది రేవంత్ అన్న దృష్టికి తీసుకెళ్ళి నా వంతు సహాయం ఏమైతే ఉన్నదో ప్రజలకు అందరికీ కూడా చేస్తా. ముఖ్యంగా మా గలీలో ఉన్నది ఏంటంటే, మున్నూరుగా భవనం ఇంతవరకు లేదు. నేను సర్పంచ్ ఉన్నప్పుడు, అంతకుముందు మా నాయన సర్పంచ్ ఉన్నప్పుడు కూడా ఎప్పుడు రేవంత్ అన్న సర్పంచ్ ఉన్నప్పుడు 5 లక్షలు శాంక్షన్ చేసిండే. అది టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక దాన్ని పక్కన పెట్టేసి నిధులు పక్కన పెట్టారు. ఇప్పుడు రేవంత్ అన్న నాకు అది గొప్ప అవకాశము ఆయన ఇచ్చాడు, మాట ఇచ్చిండు. నాకు కూడా నేను అడిగిన, మొన్న తిరుపతి అన్న వచ్చినప్పుడు కూడా గల్లీలో కూడా గంటాపదంగా చెప్పిండు. మున్నూరుగా భవన్ కానీ, గొల్ల భవన్ కానీ, కొన్ని దర్గాకు నిధులు కానీ, ప్రహరీ గోడ, అవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా చేస్తాను. ఇంత బార్పేటలో ఆ గుడి ఒకటి పెండింగ్ ఉంది. సో కొన్ని చాలా ఉన్నాయి సమస్యలు, కొన్నిట్లో ముఖ్యమైనవి ఇవి. సో ఇవన్నీ కూడా నా దృష్టిలో ఉంది. ప్రతి గడపకు మళ్ళీ వెళ్తా. ఈరోజు కూడా వెళ్ళినా, వాళ్ళ బాధలు విన్నా. తప్పకుండా వారి బాధల్ని నేను అర్థం చేసుకొని నా శాతనంత వరకు రేవంత్ అన్న దృష్టికి తీసుకెళ్ళి ప్రతి సమస్యను 100% పరిష్కారం చేయడానికి నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తా. ఇది మరి రేవంత్ అన్న నా మీద పెట్టిన నమ్మకాన్ని మరి ప్రజల దీవెనలతోటి నేను అన్నకు మరి 16 వార్డులు మరి బహుమతిగా ఇవ్వడం జరిగింది. కాబట్టి అన్న నా మాట ఎప్పుడు కాదన్నాడు. ఆ ధైర్యంతో నేను మీకు చెప్తా ఉన్నా. అందరికీ నమస్కారం. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జై తిరుపతి అన్న.